మొత్తం అంతా అయిపోయినప్పుడు అంత తీవ్ర చర్చకు దారితీస్తుంది. అశ్విని శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తారు అసలు ఈ జరిగిన ఘటన నేపథ్యంలో? అసలు ముఖ్యమంత్రి ముందు భయం లేదు, అధికారులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన, చైర్మన్ బోర్డు మాట వినే పరిస్థితి లేదు, 6 ప్రాణాలు పోతే తప్పు వాళ్ళ మీద ఇళ్ల మీద. సరే, ఇప్పుడు అధికారులు అయితే సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏంటి, ఎట్లా చూడాలి? ఇంకో పక్కనేమో వాళ్ళు ఏం జరిగిద్దా అని చెప్పి జగన్ గారు కో వచ్చేసి వాలిపోయారు. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి. ఇక్కడ విజయ్ చంద్రిక్ గారు నిన్న జరిగిన దుర్ఘటనకి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, లెక్కలేనితనం, ఇవన్నీ కారణాలైతే ఇంకోటి ఏంటంటే వైసీపీ స్మెల్. జగన్ ప్రేమికులు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇంకో రెడ్డి, వీళ్ళందరి తాలూకు మనుషులు పైన తిష్ట వేసి కొంచెం మేకేసి దిగొట్టిన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇవాళ 20 ఏళ్లలో మెల్లమెల్లగా దూర్చేశారు. అందులో మీరు ఎంత గింజుకున్నా, పిల్లి మొగ్గలేసినా కానీ అక్కడ మార్పు రావాలంటే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా అన్ని దేవస్థానాల్లోనూ అక్కడ పనిచేసిన కొన్ని ఎంప్లాయీస్ అందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పనిచేసి కూడా అక్కడికి పంపిస్తేనే మీకు సెట్ అవుద్ది. ఒకటి ఫస్ట్ పాయింట్. 2, ఈఓ శ్యామలరావు లేకపోతే ఏఈఓ వెంకన్న చౌదరి, వీళ్ళు అస్సలు ఎవరిని తలబీరుసు మనుషులు అండి. ఎవరిని లెక్క చేయని మనుషులు. డోంట్ కేర్ బాబుతో. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము బాగా చదివేసుకున్నాం, మేము చాలా తోపులు తురుగులు, మాకు జెర్రీ వెంట్రుకలు ఉన్నాయి అనుకుంటున్నారు అక్కడికి రావటానికి. వీళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావటం వల్ల మాత్రమే వాళ్ళ నియామకాలు జరిగినాయి. ఆ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావటానికి అనేక మంది, లక్షలాది మంది గొంతు చించుకుని రక్తగాయాలయ్యి భుజాలు కాయలు కాసేలాగా పళ్ళకి మోస్తే వచ్చింది. శ్రీవారి భక్తుల పట్ల గౌరవం లేదు, లేదా వాళ్ళకి ఆ స్థానం కల్పించిన ఆ రాజకీయ పార్టీల తాలూకు కార్యకర్తల, నాయకుల పట్ల గౌరవం లేదు, వాళ్ళు నియమించిన పాలక మండలి పట్ల గౌరవం లేదు. వీళ్ళు ఎవరికి గౌరవం ఇస్తారు? వీళ్ళు దేవుడి పట్ల లేదు, భక్తుల పట్ల లేదు. ఇలాగే వాళ్ళకి ఆ స్థానం కల్పించిన వాళ్ళ రాజకీయ వాళ్ళ పట్ల కూడా లేదు. వీళ్ళు ఏం చేయాలి? నిన్న మొట్టమొదటగా వాళ్ళ స్థానాల నుంచి తప్పించాల్సింది ఎవరంటే మొట్టమొదటి ఇద్దరు కూడా ఈఓ శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి. తర్వాత ఇందాక మన విజయసాగర్ గారు చెప్పినట్టు ఆ గౌతమి రెడ్డి, ఆవిడ అసలు అక్కడికి ఎవరు పంపించారు? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అప్పుడు ట్రాన్స్ఫర్ లో భాగంగా వస్తే కూడా ఈ వైసీపీ స్మెల్ ఉంది, ఇంత యారగెంట్ ఆఫీసర్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఉండించుకున్నారు అక్కడ? ఇది ఒకదానికి ఒకటి పడుగు పేకలు అల్లుకుపోయి ఉన్నాయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకంగా అయితే పాలక మండలి నిర్ణయాన్ని బేఖాతరు చేసి ఇబ్బంది పెడితే ప్రజల్ని, భక్తుల్ని అసౌకర్యానికి గురి చేసి అవహేళన చేస్తే ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారండి. నేను 2 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత చాలా బాగుంది తిరుపతిలో అని చెప్పకపోతే కేసు పెడుతున్నాడు జేఈఓ. మొన్న ఎవరో ఒక తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అయ్యి ఉండొచ్చు, ఆయన హార్డ్కోర్ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాలు రావడం కోసం అతను కష్టపడ్డాడు. అతనికి నోటీస్ పంపించాడు. ఏంటి ఈ జేఈఓ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని అతను వెబ్సైట్ లో రాసాడు. అంతేగాని అతను దూషించలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్టకి ఏమీ భంగం కలిగించలేదు. మరి అటువంటిప్పుడు ఆ నోటీస్ పంపించాడు. నోటీస్ పంపిస్తే అతను ఇవాళ అతను నాన్ బెయిలబుల్ కేసు అంట. ఒకవేళ నీ మీదైనా అపవాదు ఎవరైనా నింద వేస్తే దానికి క్లారిఫికేషన్ అడగాలి, లేదంటే అతను ప్రూఫ్ చూపించలేకపోతే నువ్వు పరువు నష్టం దాఖలు చేయాలి. అంతేగాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని మరి ఇవాళ కరుణాకర్ రెడ్డి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఘటన జరిగిన తక్షణం అతను ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు? అలాగే రోజారెడ్డి ఏం మాట్లాడింది? వీళ్ళ మీద మీరు నోటీస్ పంపించే వాళ్ళకి అసలు మీరు ఇద్దరిని హత్యానేరం నమోదు చేయాలి. ఈ అధికారులు బాధ్యత వహించాల్సిన అధికారులు అందరినీ. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఊరికే